వెల్కమ్ టు అమ్మమ్మ ఛానల్. ఈరోజు పప్పుచారు చేసుకున్నాము. పప్పుచారు శనివారం చేస్తాను. సాటర్డే పప్పుచారు చేస్తా. పప్పుచారు బాగుంటుంది, మా పిల్లలందరికీ నచ్చుతుంది. ఆయిల్ వేసిన పప్పుచారు స్టార్ట్ చేసుకున్నాం. జీలకర్ర, ఆవాలు వేసిన, కొన్ని మెంతులు కూడా వేయాలి. మెంతులు వేసిన, ఎండుమిర్చి 2-3 ఎండుమిర్చి వేసిన. చాలా కావాల్సిన పదార్థాలు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి 2-3 వేసిన, కొన్ని మెంతులు వేసిన, పచ్చిమిర్చి వేసిన. మా పిల్లలకు బాగా ఇష్టం పప్పుచారు. నేను చేసిన పప్పుచారు అంటే మా బాబుకు చేయరాని వాళ్ళైనా చూసి నేర్చుకో ఉంటుంది. పచ్చిమిర్చి వేసిన తర్వాత వేసుకున్నా, ఆనియన్ వేసుకున్నా. తర్వాత కొంచెం గోల్డ్ టమాటా, కొంచెం గోలినాక టమాటా, క్యారెట్ వేసుకున్నా. చూడండి, ఇప్పుడే ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం అర్థం కాక చేసుకున్నా. ఇప్పుడు మునక్కాడలు వేసుకున్నా. పప్పుచారు మా కొడుకు, మా మనవరాళ్ళకు, అందరికీ ఇష్టం పప్పుచారు. ప్రతి శనివారం తెచ్చుకోవాలి పప్పుచారు. రోజు కూరగాయలు హడావుడు పొద్దున్నే ఆఫీస్లోకి వెళ్తారు కదా, అవి కాదు కదా తొందర. అందుకోసం అని సాటర్డే రోజు వేస్తాను. మునక్కాయలు వేసిన, పచ్చిమిరపకాయలు, టమాటాలు, క్యారెట్, ఆనియన్ ఇవన్నీ కొంచెం గోలినాక కరివేపాకు, పప్పుచారు కాసిన, టమాటా, మునక్కాడలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్ 3-4 వేసుకున్నాను. ఇది కరివేపాకు ఇట్లనే వేస్తే బాగుంటుంది. కాడలతోనే మసిలితే చారు బాగుంటుంది. చెప్తున్నా కాబట్టి ఛానల్ నాకు కొంచెం అర్థమైంది, అర్థం కాక మాట్లాడాలి. చూడండి, నేను ఇప్పుడు వేసుకొని చేసుకుంటాను. ఇది కొంచెం గోలినాక పప్పు పోస్తాను. పప్పు ఉడకబెట్టిన అవి కొంచెం గోలినాక పప్పు పోసి కొంచెం గోలాక వేసిన, పచ్చిమిరపకాయలు వేసిన, కారం కొంచెం వేసుకుని, సాల్ట్ వేసుకొని పప్పుచారు మంచిగా ఉంటుంది. వేసుకుంటే మంచిగా చూడండి. మునక్కాడలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, క్యారెట్ ఇవన్నీ వేసి కొద్దిగా మక్క పెట్టి మూత వెళ్దాం. పెట్టేసి పప్పు వేసి చిన్న గ్లాసులో 3 గ్లాసులు పోసిన. కొంచెంసేపు మూత పెట్టాలి. ఇప్పుడు చింతపండు చారు తీసుకు అలా పోసుకుందాం. చింతపండు తీసి పప్పు పోసినాం కదా, కొంచెం 2 నిమిషాలు ఉడికాక పప్పుచారు. నేను ఇప్పుడు చింతపండు పులుసు వస్తాను. పప్పుచారులకు చింతపండు కొంచెం పుల్లాదింటోళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కొంచెం చక్కగా వేసుకోవాలి, కొంచెము పంచదార వేసుకోవాలి.
ఉప్పు పసుపు మరిగితే బాగుంటుంది. కొంచెం